అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మహాశివరాత్రి గురించి తెలపబోతున్నాను. మహాశివరాత్రి రోజు ఎలా పూజ చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాలు తెలపబోతున్నాను. మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తేదీన రాబోతుంది. అలాగే ఫిబ్రవరి 15 అంటే ఎన్నో రోజులు లేదండి, 2 రోజుల్లోనే వస్తుంది. అలాగే ఆ రోజు మనం ఎటువంటి నియమాలు పాటించాలి, జాగరణ ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఆచరించాలి, మనకున్నంతలో పూజ ఎలా చేసుకోవాలి అన్ని విషయాలు తెలుసుకుందాం. మహాశివరాత్రి ఈ సంవత్సరం అంటే 2026 ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం వస్తుంది. మన తెలుగు నెలల ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో 14వ రోజు అంటే బహుళ చతుర్దశి రోజు మనం మహాశివరాత్రి జరుపుకుంటాము. మహాశివరాత్రి మహాశివుడికి ఎంతో ప్రీతికరమని చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది. ఆ రోజు ఉపవాసం ఆచరిస్తారు, జాగరణ ఆచరిస్తారు. వాళ్ళ శక్తి కొలది ఆ మహాశివుడిని ఎవరికి తగినట్లు వారికి ఉన్నంతలో పూజ ఘనంగా చేసుకుంటారు. అలాగే మహాశివరాత్రి రోజు ఒక్క బిలవపత్రంతో అయినా స్వామివారికి అదేనండి మహాశివుడికి అభిషేకిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చెప్తారు. అసలు ఈ బిలవపత్రం వెనక ఒక చిన్న స్టోరీ ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి, నేను చెప్తాను. ఒక వేటగాడు వేటకి వెళ్తుండగా ఆ రోజు ఒక్క జంతువు కూడా కనిపించదట. ఏం చేయాలో అర్థం కాక ఒక చెట్టెక్కి ఆకులు కోస్తూ నేల వేస్తాడట. అలా వేస్తే ఆ ఆకుల కోసం ఒక్క జంతువైనా వస్తుందని అతని నమ్మకం. అలా చెట్లో ఉన్న ఆకులన్నీ కోసి నేల వేస్తాడట. వేయిగా అక్కడ ఒక చిన్న శివలింగం ఉందట. అది గమనించిన వేటగాడు చెట్టు మీద ఉన్న ఆకులన్నీ కోస్తూనే ఉంటాడు సాయంత్రం వరకు. చూడగా అది ఒక పెద్ద బిలవ చెట్టు, అంటే మహాశివుడికి ఎంతో ఇష్టమైన బిలవపత్రాల చెట్టు అనమాట. అదేనండి మారేడు చెట్టు. అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమయ్యి వేటగాడికి నీకేం కావాలో కోరుకోమని చెప్తాడట. అదేంటి, నేను నీకేం చేయలేదు కదా, ఎందుకు నాకు ఇలా ప్రత్యక్షమై అడుగుతున్నావని వేటగాడు అడుగుతాడట. అప్పుడు నీకు తెలియకుండానే నన్ను అమరభక్తితో ఆచరించినట్టు నాకు ఇష్టమైన బిలవపత్రాలతో నువ్వు నన్ను అభిషేకించావని చెప్తాడట శివుడు. తీరా చూడగా అతను కూర్చున్నది బిలవ చెట్టు, అతను కోస్తున్న ఆకులు బిలవపత్రాలు, అతను వేసేది శివుడి పైన. అదన్నమాట. మనకు తెలియకుండానే పూజలు చేస్తూనే ఉంటాం. మనం చేసే పూజలో భక్తి ఉండాలి కానీ ఏం పెట్టాము, ఎంత పెట్టాము, దేవుడిని ఏ నైవేద్యాలతో కొలిచామని కాదు. దేవుడికి ఇష్టమైన కొన్ని ఉంటాయి, అవి కూడా సింపుల్గానే ఉంటాయి. ఇలాంటి బిలవపత్రాలు, అలాగే ఒక్కొక్క దేవుడికి ఒక్కో రకమైన పువ్వులు, అలాగే ఒక్కొక్క వాసనలు ఇలాంటివి ఇష్టం. వాటితో కొలుచుకున్న చాలు. ఇన్ని నైవేద్యాలు పెట్టాలి, ఇలా పూజ చేయాలని ఏమీ లేదు. మనకు ఉండాల్సిందల్లా భక్తి. ఇకపోతే మహాశివరాత్రి రోజు జాగరణ ఉపవాసం అనేది వారి ఆరోగ్యాన్ని బట్టి ఆలోచించుకొని చేసుకుంటే మంచిది. భక్తి ఉంటే సరిపోదు, ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. మీ ఆరోగ్యం బాగుంటే ఆ రోజు జాగరణ ఉపవాసం ఆచరిస్తే సంవత్సరం అంతా ఉపవాసం చేసినంత పుణ్యం లభిస్తుందట. కానీ అందరికీ ఈ రోజుల్లో ఆరోగ్యం, ట్యాబ్లెట్లు లేని మనుషులు కూడా లేరు. అన్నీ ఆలోచించి ఉపవాసం ఆచరించుకోవాలి. కార్తీక మాసంలో కార్తీక సోమవారాలకు ఎంత ప్రత్యేకత ఉంటుందో అంతకు మించిన ప్రత్యేకత శివరాత్రికి ఉంటుంది. శివరాత్రి రోజు కొంచెం ఎండ లాంటిది ఎక్కువగానే ఉంటుంది కనుక జాగరణ ఉపవాసం ఆచరించే వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించుకోవాలి. అలాగే మహాశివరాత్రి రోజు ఎన్నో పుణ్యక్షేత్రాల్లో మహాయాత్రలే అవుతాయి. అలాగే కొన్ని జిల్లాల్లో అంటే మా విజయనగరం, అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల వైపు సంక్రాంతి రోజు పెద్దలకు బట్టలు పెట్టుకోలేని వారు, అంటే ఏదైనా ఆటంకం కలిగి ఆ రోజు పూజ చేసుకోలేని వారు మహాశివరాత్రి రోజు పెద్దలకు బట్టలు పెట్టుకుంటారు. సంక్రాంతి రోజు జరుపుకునే తంతంతా ఆ రోజు జరుపుకుంటాము. అలాగే సంక్రాంతి రోజు తంతంతా జరుపుకున్నా కూడా మహాశివరాత్రి రోజు కూడా కొంతమంది జరుపుకుంటారు. ఓకే అండి, తెలుసుకున్నారు కదా మహాశివరాత్రి రోజు ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాలను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి, స్నేహితులకు షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.